హాయ్ అండి, ఇగో మా అక్క ఒక విషయం చెప్తుందట ఈయనండి. చెప్పక్క. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మాది చిన్న గుడిసె. చిన్న గుడిసె అప్పుడు ఏం చేసిన వర్షం పడింది. వర్షం పడితే గాజుల పురుగు వచ్చింది. గాజుల పురుగు వచ్చి మా కూరలు ఎట్ట పడదో నేను చూసుకోలేదు. అయ్యేవారికి ఇక మా ఆయన అన్నం పెట్టమని వచ్చిండు. మా ఆయన అన్నం పెట్టమని వచ్చినాక నేనేం చేసినాగా అన్నం ఇట్లా అన్నం పెట్టినా కూర వేసేవారికి సగం ముక్కు వచ్చింది. నిన్న మీదేమో సగం ముక్కు వచ్చింది అని తీసి పక్క పడేసాను. ఇంత కూర అయినా ఇంత కూర నేను ఎట్లా పడేయాలనుకొని మళ్ళీ ఏం చేసినా మళ్ళీ మళ్ళీ కొంచెం ముక్కు వచ్చింది. తిండి బాగానే తాగి తిండి నేను చేసేది ఏముంది. అయినా కానీ ఇక అనవసరం అనుకున్నా. మళ్ళా ఉన్న కూర అయితే ఇదే నల్ల నల్ల కనపడుతుంది, పొడుగు పొడుగున్నది చూస్తే అది గాజుల పురుగు. నాకు ఈ కూర వేసి పెట్టినావా నాన్న, ఆ కూరటక తీసుకుపోయి బయట పడేయ. అది గాజుల పురుగు. నాకు ఈ కూర వేసి పెట్టినావా నాన్న, ఆ కూరటక తీసుకుపోయి బయట పడేయ. నవ్వి చచ్చినావు. ఇక ఆ కూర తినలే ఏం తినలే, అనవసరంగా చికెన్ వేస్ట్ అయిపోయింది. అది జరిగింది అక్క. వర్షాకాలంలో ఎప్పుడైనా అది జాగ్రత్తతో మనం ఒకటికి 2 సార్లు చూసుకొని వండుకోవాలి. మంచిగా ఫ్రెష్ గా కొట్టిన కానీ తెచ్చి కూర ఎమ్మట కడిగాలి, వేయద్దు. ముక్క తీసి చూసి మనం వేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మా అక్కకేమో అది జరిగింది కదా. నాది ఒక రోజు ఏం జరిగిందంటే, మేము ఒక రోజు మటన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు కాదు, 2009లో ఆ సంవత్సరం అలా అన్నట్టు. అయితే మేము ఒక రోజు మటన్ తెచ్చుకున్నాం. అయితే మటన్ వండుకున్నాం. ఇదే నైట్ కరెంటు పోయింది. కరెంటు పోతే కారం డబ్బా, కుంకుమ డబ్బా 2 ఒక్క కానే ఉన్నాయి. కారం డబ్బా, కుంకుమ డబ్బా 2 ఒక్క కానే ఉన్నాయి. అయితే మా మామ ఏం చేసిండు, కారం ఇయ్యని మత్తానంగానే కారం డబ్బా పక్కకు పెట్టి కుంకుమ డబ్బా తీసి ఇచ్చిండు. అంతా కూరలో పోసినాం. కారం డబ్బా పక్కకు పెట్టి కుంకుమ డబ్బా తీసి ఇచ్చిండు. అంతా కూరలో పోసినాం. కూరలో పోసి ఇక కలుపుతుంటే ఎర్రగా అవుతుంది. పోయమ్మ ఇదేంది ఇట్లా అవుతుంది అని చూసేసరికి కారం వేయలేదు, కుంకుమ వేసినాం అని తెలుసుకున్నాం. తెలుసుకుంటే ఇంకెట్లా మటన్ ఏం తినబుద్ధి అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఏం చేయాలి. మా మామయ్య మంచి కూర తెచ్చిన మటన్. ఇప్పుడు మళ్ళీ కొనాలంటే ఎడగొంత డబ్బులు లేవు. అప్పుడు చాలా టైట్ పొజిషన్. ఇక చెల్లేగా నువ్వు ఎట్ట చెప్పినంటావు కానీ ఏం చేసినావు, మళ్ళా తీసి దించి బాగా ఉడుకు నీళ్ళు పెట్టి కడిగి మళ్ళా అల్లం పసుపు అన్నీ వేసి మళ్ళీ ఫ్రెష్గా తాలింపు పెట్టి అప్పుడు మళ్ళీ వండుకొని తిన్నాం అక్క. అట్ట జరిగిందండి నా లైఫ్లో. అది మా అక్క వచ్చింది కాబట్టి మా అక్కకు జరిగిన విషయం, నాకు జరిగిన విషయం మేము చెప్పుకుంటున్నాం. ఇంతే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనక్క. సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగా అక్క ఇటు చూసానక్క బాగా వెళ్తుంది అక్క. కానక్క ఆపేసాయి. బాయ్ ఫ్రెండ్స్, ఆపేసారా?